లైనా ప్రార్థనా మందిరంలో ఉచిత కంటి శుభ్రం ఏర్పాటు చేశారు. ఈరోజు మరి మా పాపను తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మేము అక్కడికి వచ్చాం. చాలా యాక్టివ్గా ఉన్నారు అంతా కూడా. చాలా డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క వైద్యం అనేది చూస్తూ మంచిగా రెస్పాన్స్గా పట్టించుకుంటూ మా పిల్లలకు కూడా బాగా చూశారు. మాకు ఎంతో సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెట్టినటువంటి చర్చి ప్రార్థన మందిరంలో ఉచిత కంటి చికిత్స అనేది చాలా అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. అలాగే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి అవ్వడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. సో అందరూ ఈ ఉచిత కంటి శిబిరాన్ని వచ్చి చేసి అందరూ జాగ్రత్త పడి చూసుకోవాలని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈ సదుపాయాన్ని అందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ శారణ ప్రార్థన మన చర్చి సభ్యులకి అందరికీ నాకు మీడియా మిత్రులకు నమస్కారం. మా సంస్థ ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం చాలా విజయవంతంగా జరిగింది. సుమారుగా 120 మంది పైగా పేదలు, ఈ పరిసర ప్రాంత ప్రజలు, సంఘ సభ్యులు వారి కుటుంబాలతో మరి వారి కంటికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి మరి దానికి సంబంధించి వైద్యుల యొక్క సలహాలు తీసుకుని మరి వారికి కావలసినటువంటి మందులను అలాగే కంటి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి విజయవాడ ప్రాంతం నుంచి మరి వైద్య బృందం రావడానికి జరిగింది. ఇక్కడ జనరల్ చెకప్గా బీపీ, షుగరు అవి కూడా టెస్ట్ చేసి మరి అవసరమైన వారికి ఐ డ్రాప్స్ ఇవ్వటం, కళ్ళజోడును సజెస్ట్ చేయటం, మరి కంటి సమస్యలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. చాలామంది కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరి సహకరించినటువంటి వారికి అలాగే ప్రత్యేకమైన బాధ్యత తీసుకుని నిర్వహించిన వారికి మరి వారందరికీ మా ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ ద్వారా మేము వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి సేవా కార్యక్రమాల భవిష్యత్తులో మేము ఇంకా కొనసాగించాలనుకుంటున్నాం. కేవలం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మాత్రమే కాక వాటితో కూడా సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని జరిపించాలని ఆశపడుతున్నాం. మరి నేటి ఈ కార్యక్రమం జయకరంగా జరిగినందుకు మేము సంతోషిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేకములుగా జరిగించులాగిన ప్రయత్నాలు చేస్తున్నాం. మీ అందరూ కూడా ఇప్పటికే మీ సహకారాన్ని ఇస్తున్నారు. ఇక ముందును మీరు మీ సహకారాన్ని అందించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సభ్యులు, మా బృందమంతరికి కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘానికి, పరిసర ప్రాంత ప్రజలకు కూడా వారి సహకారాన్ని బట్టి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొకమారు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించబడి ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ ద్వారా మరి సర్కార్ తోట, మచిలీపట్నం, జడ్పీ కాలనీ ఉన్నటువంటి షారోన్ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన ఐ క్యాంప్ ప్రతి ఒక్కరి యొక్క ప్రోత్సాహం వలన ఈ రోజున జయకరంగా జరిగింది. అందుని బట్టి షారోన్ ప్రార్థనా సంఘము అలాగే ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ యొక్క సంస్థల యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఎంతగానో దీని విషయంలో ప్రోత్సహించి సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్యాంపులో మా ముందు తెలియజేసినటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం వినున్నాం కాబట్టి ఈ సంస్థ ద్వారా రాబోయే దినాల్లో మరింత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగాలని మేము ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన అలాగే ఏల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించబడి మీడియా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.